ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానం గురించి వ్రాయబడింది. ఆసక్తికరమైన ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ఉద్దేశాలన్నీ తెలియపరిచే గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఆకాశము భూమైన గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథము దేవుని గ్రంథం. ఆ గ్రంథములో జ్ఞానులు అని దేవుడే మెచ్చుకున్నట్లుగా రాయించాడు. ఎందుకని జ్ఞానులను మెచ్చుకున్నాడు? ఎందుకని దేవుడు వారి జ్ఞానులుగా ప్రపంచానికి తెలియపరచాలనుకున్నాడు? నాకు అర్థమైన విషయం ఒక మాట. వారికి ఇవ్వబడిన జ్ఞానంతో వారు క్రీస్తుని వెతికారు, ఆయనను ఆరాధించటానికి ప్రయాణమై వెళ్ళారు. వారు కనుగొని బంగారము, సాంబ్రాణి, బోలముతో ప్రభువుని ఆరాధించారు. నీవు నేను కూడా జ్ఞానం కలిగిన వారమైతే ప్రభువుని స్పష్టంగా కనుగొంటాము, ఆయనను ఆరాధిస్తాము, ఆయనను మహిమపరుస్తాము. జ్ఞానుల సాక్ష్యము పరిమళించి తరతరాలు వారి సాక్ష్యాన్ని తెలియపరుస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. మన జ్ఞానము తరతరాలు మన ప్రభు అయిన క్రీస్తుని ఆరాధించిన వారముగా మనం నిలబడితే మన సాక్ష్య జీవితము పరిమళముగా రాబోయే తరాలకి మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.